వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఈరోజు 29th జనవరి. ఓకే. ఇట్స్ ఏ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ట్రేడ్. ఓకే. ఇది నాట్ ఈజీ ట్రేడ్. ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆల్రెడీ అన్ని డ్రాన్ లిక్విడిటీస్ మీట్ అయిపోయినాయి. ఓకే. ఎక్స్పాన్షన్ ఫేజ్ అయిపోయింది ప్రైస్‌ది. సో, ప్రైస్ ఇప్పుడు రిట్రేస్ అవుతుంది. ఓకే. సో, రిట్రేస్‌మెంట్ ట్రేడ్స్ ఎప్పుడైనా గానీ కొంచెం కాంప్లికేటెడ్ ట్రేడ్స్. ఓకే. సో, ఇక్కడ మనకు మండే స్టార్ట్ అయింది. యూరో యూఎస్‌డి ఇక్కడ మనకు మండే స్టార్ట్ అయింది. మండే స్టార్ట్ అయ్యి ట్యూస్‌డే మనకు పెద్ద ఎక్స్పాన్షన్ ఇచ్చి అన్ని డ్రాన్ లిక్విడిటీస్ తీసుకుంది ఇక్కడ. ఈ స్వింగ్ హై. ఓకే. మంత్లీ ఆబ్జెక్టివ్స్ అన్నీ తీసుకుంది. మంత్లీ ఆబ్జెక్టివ్స్ అన్నీ తీసుకున్న తర్వాత నిన్న వెడ్నెస్‌డే క్యాండిల్ ఏమైంది మనకి డౌన్ క్లోజ్ అయింది. డౌన్ క్లోజ్ అయింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇక్కడ ఇంకా ట్యూస్‌డే రేంజ్‌లోనే ఉంది మనకి. ఓకే. అంటే అటు హై తీసుకోవట్లేదు, ఇటు లో తీసుకోవట్లేదు. బట్ వెడ్నెస్‌డే క్యాండిల్ మనకి డౌన్ క్లోజ్ అయింది. ఓకే. సో, ఈరోజు నా బయాస్ న్యూట్రల్ బయాస్ యాక్చువల్లీ. ఓకే. నా జర్నల్‌లో ఈరోజు బయాస్ అంటే ఈరోజు నేను ఎనాలిసిస్ చేసేటప్పుడు నా బయాస్ న్యూట్రల్. ఓకే. అటు హై లేదు, ఇటు లో లేదు. బట్ లండన్ సెషన్ వచ్చేవరకి నా అంటే షార్ట్ ట్రేడ్ తీసుకోవాలన్న కన్విక్షన్ పెరిగింది. ఎందుకంటే లండన్ ట్రేడ్‌లో మనకి ఎస్ఎంటీ కనబడింది ఫస్ట్ లండన్ సెషన్‌లో. ఓకే. ఇక్కడ 4 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి 4 అవర్‌లో ఈ స్వింగ్ హై ఉందా? ఈ స్వింగ్ హైని జీబీపీయూఎస్‌డి స్వీప్ చేస్తుంది ఇక్కడ. ఓకే. బట్ యూరో యూఎస్‌డి స్వీప్ చేయట్లేదు. దీన్ని మనం ఏమంటాం? నిన్న డిస్కస్ చేసుకున్నట్టు ఎస్ఎంటీ అంటాం. రైట్? సో, ఇక్కడ జీబీపీయూఎస్‌డి చూసుకుంటే ఇక్కడ ఈ స్వింగ్ హైని స్వీప్ చేస్తుంది ప్రైస్. రైట్? ఇలాగా. ఈ 1 ఏఎం క్యాండిల్ లండన్ క్యాండిల్ మనకి. ఓకే. దీన్ని స్వీప్ చేస్తుంది. అంటే పైన క్లోజ్ అవుతుంది. బట్ యూరో యూఎస్‌డిలో ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ చూస్తే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అవ్వట్లేదు. ఓకే. ఇలాగా. క్లోజ్ అయ్యి అంటే స్వీప్ చేయట్లేదు ఈ క్యాండిల్‌ని. ప్లస్ ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. బ్రదర్ ఎందుకు ఇది ఆర్డర్ బ్లాక్? ఇది ర్యాండమ్‌గా ఒక క్యాండిల్‌ని సెలెక్ట్ చేసి మీరు ఆర్డర్ బ్లాక్ అంటున్నారంటే అలా కాదు. ఎందుకంటే దీని నెక్స్ట్ ఫార్మ్ అయిన ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క లిక్విడిటీని తీసుకుంది ఇక్కడ. ఓకే. ఈ క్యాండిల్ యొక్క లిక్విడిటీని స్వీప్ చేసింది. ప్లస్ డౌన్ క్లోజ్ అయింది. అందుకే ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఆర్డర్ బ్లాక్. బట్ ఇదొక ఆర్డర్ బ్లాక్. ఓకే. ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, ప్రొపల్షన్ బ్లాక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్ ఫర్ మీ. సో, ఇక్కడ 9 పీఎం క్యాండిల్. ఓకే. ఇది ఏషియా క్యాండిల్ మనకి. ఇది నేను టార్గెట్‌గా చేసుకున్న ఏషియా రేంజ్ హై, ఏషియా రేంజ్ లో. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి క్లియర్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనకి లండన్ ఓపెన్ అయింది. పైకెళ్ళి ఇక్కడ ఈ క్యాండిల్ హైని తీసుకుంది. ఇది క్యాండిల్ రేంజ్. మన లిక్విడిటీ వీడియో చూసిన వాళ్ళకి ఇది తెలిసుంటది. ఎవ్రీ క్యాండిల్ ఈజ్ ఎ రేంజ్. ఓకే. ప్రతి 4 అవర్ క్యాండిల్ పైన, కింద లిక్విడిటీ జనరేట్ అయి ఉంటది. ప్రతి డైలీ క్యాండిల్ పైన, ప్రతి డైలీ క్యాండిల్ కింద లిక్విడిటీ జనరేట్ అయి ఉంటది. ఓకే. ప్రతి వీక్లీ క్యాండిల్ పైన, ప్రతి వీక్లీ క్యాండిల్ కింద లిక్విడిటీ జనరేట్ అయి ఉంటది. ఓకే. ఎవ్రీ క్యాండిల్ హాస్ ఎ లిక్విడిటీ. ఇదొక టిప్. ఓకే. సో, ఇక్కడ ఈ 9 పీఎం క్యాండిల్ హైని ప్రైస్ స్వీప్ చేసిన తర్వాత టైం చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా 2 ఏఎం. ఓకే. ఇక్కడ చూడండి. లండన్ కిల్ జోన్ 2 ఏఎం టు 5 ఏఎం. రైట్? 2 ఏఎం టు 5 ఏఎం. ఇది మనకి లండన్ కిల్ జోన్. రైట్? సో, ఈ లండన్ కిల్ జోన్‌లో ప్రైస్ ఏమైంది? ఇక్కడ లండన్ కిల్ జోన్ ఎగ్జాక్ట్‌గా 2 ఏఎంకి ప్రైస్ ఇక్కడ ఈ క్యాండిల్ హై, ఈ లిక్విడిటీని తీసుకుంది ఇక్కడ. 4 అవర్ క్యాండిల్ హై లిక్విడిటీని తీసుకుంది. ప్లస్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఓకే. సో, ఇది మనకి ఆర్డర్ బ్లాక్, ఫస్ట్ ఫార్మ్ అయిన ఆర్డర్ బ్లాక్. సో, నేను ఇక్కడ ప్రైస్ ఇక్కడ రిట్రేస్‌మెంట్ ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్న 10 పిప్స్ స్టాప్ లాస్ ఈజ్ ఎనఫ్. ఓకే. మన బయాస్, మన డైరెక్షన్ క్లియర్ ఉన్నప్పుడు యూరో యూఎస్‌డిలో, జీబీపీయూఎస్‌డిలో 8-10 పిప్స్ స్టాప్ లాస్ ఈజ్ ఎనఫ్. ఓకే. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఏషియా లో. ఓకే. ఏషియాలో సమ్‌వేర్ అరౌండ్ 3 ఆర్ఆర్ ఇక్కడ నేను ట్రేడ్ క్లోజ్ చేశాను. ఓకే. ఇలాగ. సో, అదన్నమాట. ఈజీ పీజీ కాదు ఇది. కాంప్లికేటెడ్ ట్రేడ్. ఓకే. ఎందుకంటే మనకి డైరెక్షన్ క్లియర్‌గా లేదు డైలీలో. ఎప్పుడైనా నేను డైలీ డైరెక్షన్ కోసం, క్లియర్ డైరెక్షన్ కోసం చూస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి. క్లియర్ డైలీ డైరెక్షన్. బుల్లిష్ క్లోజ్, బుల్లిష్ క్లోజ్, బుల్లిష్ క్లోజ్, బుల్లిష్ క్లోజ్. కానీ ఇక్కడ బయట క్లోజ్ అవుతున్నాయి. ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ బయట క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ బయట క్లోజ్ అయింది అప్ సైడ్. కానీ ఇక్కడ వెడ్నెస్‌డే మనకి ఈ క్యాండిల్ రేంజ్ హై, క్యాండిల్ రేంజ్ లో అంటే ఇన్‌సైడ్ క్లోజ్ అయింది ఇది. సో,
అలాంటప్పుడు బయాస్ ఫార్మ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఓకే. బట్ మనకి లండన్ సెషన్ ఓపెన్ అయ్యేసరికి మనకి ఇక్కడ ఎస్ఎంటీ ప్లస్ ఇక్కడ మనకి కీ టైమ్ ఓకే. లండన్ టైమ్. ఆ టైంలో మనకి కన్ఫర్మేషన్స్ కనిపించేసరికి మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే. సో, అలా అన్నమాట. సో, ఇట్స్ అ గుడ్ వీక్ ఓకే. సెకండ్ ట్రేడ్ ఆఫ్ ద వీక్ అండ్ ఇట్స్ ఎ విన్. సో, ఈ వీక్ ఎలాంటి లాస్ లేదు. లాస్ట్ వీక్ మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం యాక్చువల్లీ. ఎవరైనా ఫాలో అవుతుంటే తెలుస్తుంటది. లాస్ట్ వీక్ యాక్చువల్లీ బ్రేక్ ఈవెన్ ట్రేడ్ బ్రేక్ ఈవెన్ వీక్ ఓకే. 2 లాసెస్ అయినాయి. 1 విన్ అయింది. ఓకే. సో, అలా అన్నమాట. ట్రేడింగ్‌లో ఎప్పుడు విన్స్ అండ్ ఎప్పుడు లాసెస్ ఉండవు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీస్. ఓకే. సో, ఇట్స్ ఎ గుడ్ వీక్. 3 ఆర్ఆర్ ఇన్ జీబీపీయూఎస్‌డి అండ్ 3 ఆర్ఆర్ ఇన్ యూరోయూఎస్‌డి 6 ఆర్ ఓకే. సో, అలా అన్నమాట. సో, సీ యూ ఆల్ అగైన్. Until next time, take care. Thank you.